ఈరోజు మనం చొప్పదండి కాన్స్టిట్యున్సీ మేదల మండల హెడ్ క్వార్టర్స్లో రాబోయే 27 తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిపరేషన్ మీటింగ్ కోసము పెద్దలు ఎంపీ సత్యమణి గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు వేదికమైన నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ తెలిసిందే 27 తారీఖు రోజు ఎలక్షన్స్. ఏం ఎలక్షన్స్ మనకు? ఓకే, మన క్యాండిడేట్ ఎవరు వినవట్లేదు? సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ ప్రాధాన్యత ఓటు గట్టిగా అందరు ప్రిపేర్ టెన్షన్. సో 1670 ఓట్లు ఉన్నాయి మనకు మండలంలో. అన్నకు ఆల్రెడీ చెప్పాను. మీరేం చేయాలంటే విలేజ్ వైజ్గా డివైడ్ చేసుకొని మీరు కూడా అన్న సీనియరు, నేను కూడా ఎలక్షన్లో కొట్టాను, కానీ మీకు చెప్పేంత పెద్దలు కాదు. కానీ ఏంటంటే మనం అది చాలామంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో ముందుకు వస్తారు. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, ఇండిపెండెంట్ అందరూ వచ్చి ఫోన్లు చేసి తంగ్ చేసి వాళ్ళు చాలా మటుకు ఫోన్లు ఆఫ్ చేసుకుంటారు. ఎందుకంటే అందరికి ఫోన్ నెంబర్లు వస్తాయి. సో ఆ ఫోన్లను ఆఫ్ ఉంటే కనుక మీరు ప్రత్యేకంగా మీ గ్రామంలో ఐడెంటిఫై చేసుకొని గ్రామానికి 2 గ్రూపులు ఉంటాయి. సో మీరు గ్రూపులుగా డివైడ్ అయ్యి వాళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేసి గత 14 నెలల్లో మన ప్రభుత్వం వచ్చినాక ఏదైతే కార్యక్రమాలు మనం చేసినామో వాటిని అన్నిటికీ వాళ్ళకి వివరించి, ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 50,000 ఉద్యోగాలు ఏ విధంగా తీసుకొచ్చినామో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ తమ్ముడు చెప్పినట్టు జాబ్ క్యాలెండర్ ఏదైతే వచ్చిందో వాటి గురించి వివరించి, మనం చేసే పథకాల గురించి వివరించి, అన్నిటి గురించి మనం, ఎందుకంటే యూత్ గ్రాడ్యుయేట్స్ మనకు అవసరం. దాంతోపాటు ఎమ్మెల్సీ గెలవడం కూడా మనకి ఎంత అవసరం అంటే మనకు రిఫరెండం తిరుగుతుంది. ఇప్పుడు 14 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో దానికి ఇది ఒక టెస్ట్ మనకు. దాంతోపాటు మనకు చట్టసభలో కూడా ఎమ్మెల్సీగా అది బిల్లు పాస్ చేయాలంటే కూడా అక్కడ మనకు మెజార్టీ కావాల్సిన అవసరం. సో అన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇది చాలా క్రిటికల్ ఎలక్షన్, ఎట్లైనా గెలిచారు అని చెప్పి మనం ఇంట్లో కూర్చుంటే వేరే వాళ్ళు వచ్చి దాని క్రిటికల్ అనుకోబోతారు. సో మీరు ఒక 5 రోజులు కష్టపడి తప్పకుండా మీ గ్రామంలో ఉండి ఆ ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఆ రోజు పోలింగ్ రోజు మర్చిపోకుండా, ఎందుకంటే కొంతమంది ఊళ్ళలో పోతారు, కొంతమంది సిటీలో ఉంటారు, అందరినీ పట్టుకొచ్చి మీ బాధ్యతగా, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచిన మెజార్టీ ఏ విధంగా ఉందో అదే విధంగా మళ్ళీ మనం చూపదండి కూడా మెజార్టీ అని చెప్పి, ఎందుకంటే అందరూ కూడా దృష్టి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ఉంది. పట్టభద్రులు మనం కాంటాక్ట్ చేసినాం కనుక మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేసి తప్పకుండా మెజార్టీ అని చెప్పి కోరుకుంటున్నాను. ఇది బీజేపీ కనుక డ్రామా ఆడి టీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని చాలా ప్రయత్నాలు చేస్తారు. మీరు ఒకటే వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే నరేంద్ర మోడీ గారు యూత్కి ఆయన వచ్చిన సంవత్సరంకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారో ఎక్కడ ఒక ఉద్యోగం ఇవ్వడానికి లేదు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళ పాలన ప్రకారం 10 ఏళ్ళకెళ్ళి. అన్నీ మీరు ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. మొన్న బడ్జెట్లో కూడా కరీంనగర్ జిల్లా కోల్పెట్టండి, చొప్పదండి కాన్స్టిట్యున్సీ కోల్పెట్టండి, తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ. మీ కరీంనగర్ కూడా ఎంపీ ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. ₹1 నిధులు కూడా ఇక్కడ తెలంగాణకి తీసుకురాలేదు. అట్లాంటి బీజేపీ వాళ్ళు కాదు, వాళ్ళ స్వార్థం కోసం ఒకటే ఏజెండా ఉంటుంది, వాళ్ళ మతం తప్ప వేరే ఏజెండా ఉండదు. అదే కాంగ్రెస్ పార్టీకి అందరినీ బాగుపరిచి అందరినీ పైకి తీసుకురావాలి, అందరూ మంచుకుండాలని చెప్పి మన ఉద్దేశం అవుతుందో దానందరూ కూడా మీ శ్రేష్ఠ స్థాయిలో ఇక్కడ అందరూ కష్టపడి ఇది ఒకటి చేసి మనం గెలిపించిన తర్వాత మీ ఎలక్షన్లో కూడా అదేవిధంగా రేపు ఎమ్మెల్సీ గారు గెలిచినాక ఆయన కూడా మీకు సహాయపడతారు. కాలేజ్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఏ విధంగా కూడా అందరూ మీకు ఉన్న పేరు, మంచి పేరున్న నాయకులు కనుక తప్పకుండా ఆయన గెలిపించి ఎమ్మెల్యే గారి పేరు నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్.